మీరెందుకు కేసీఆర్ సూచిస్తలేరు? రోడ్ల మీదకి వచ్చి ఆయన ఆందోళన చేయాలి కదా, సౌండే లేదు ఎందుకు? అప్పుడు ఎట్లా ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు కదా. నేను పదే పదే ఫస్ట్ మీ ద్వారానే చెప్పిన 3 విషయాల్లో ఆయన నిర్ణయం తీసుకునేదాకా కేసీఆర్ బయటకు వచ్చిన మేమే దంతాం, మేమే అడుగుతాం. ఫస్ట్ నెంబర్ 1 బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టు, టీఆర్ఎస్ ఏర్పాటు చేసుకో, నెంబర్ 1. నెంబర్ 2, గత 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక రకాల తప్పుల మీద బహిరంగంగా క్షమాపణ చెప్పు, నెంబర్ 2. నెంబర్ 3, టీఆర్ఎస్ ఏర్పాటు చేసి సంస్థాగత మార్పులు చేయి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రాణంగా ఊపిరిగా పిచ్చిగా భావించే వాళ్ళకి అవకాశం ఇచ్చు. అనేక విభాగాల్లో వాళ్ళకి అవకాశం ఇయ్యి. నీ కోటరీ, నీ కుటుంబ ఆధిపత్యం ప్రమేయం ఉండొద్దు. ఈ 3 చేస్తే అప్పుడు ఆయనకి తెలంగాణలో ఎంట్రీ దొరుకుతుంది. ఈ 3 లేకుండా నాలాంటి వాడు నీలాంటి వాడు అయ్యా రావయ్యా ఏదో రంజిత్ అన్నట్టు బాపు రా అన్నట్టు మనం అనలేము. ఓకే. ఇంకొక విషయం, ఈ జంపింగ్ల మీద మీరేం చెప్తారు బ్రీఫ్గా? మీకు కూడా సమయం అయిపోతున్నట్టుంది. ఈ పార్టీలు ఎవడు ఏ రాత్రి ఏ అర్ధరాత్రి ఎడిపోతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పేపర్లు ఏంటంటే బీజేపీలో కూడా ఒక 4-5 వచ్చే ఛాన్స్ ఉందట. వాళ్ళు ఏమంటారంటే మా దాంట్లోకి రిజైన్ చేస్తేనే మా దాంట్లోకి రావాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో 26 టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. 26 మంది వస్తే గతంలో కాంగ్రెస్ని ఎట్లయితే విలీనం చేసుకున్నారో ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకోవచ్చని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ 6-7 ఎమ్మెల్సీలు పోయిర్రు, 7 ఎమ్మెల్యేలు పోయిర్రు, ఇంకా రెడీగా ఉన్నారట. నిన్న మొన్న పోయి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అంతా పోయి మంత్రులను కలుస్తూ ఉన్నారు. అన్న నా ఉద్దేశంలో అయితే నేను మొదటి నుంచి చెప్తున్నా, వాళ్ళ పార్టీలు ఫిరాయించడం అనేది అసలు అది ఏమాత్రం కూడా వాడు 3 పూటలు తిండట తింటాడో అసలు. నేను అదే అంటున్నా, నేను మొన్న కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు భార్య లేకపోతే కూతురు, నేను వాళ్ళకి 2 చేతులు జోడించి మన దండం పెట్టి అడిగిన, అమ్మ మీరన్నా చెప్పండి రేవంత్ రెడ్డికి, ఆయన ప్రతిపక్ష పాత్ర పిసిసి ప్రెసిడెంటు లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినప్పుడు పార్టీలు మారిన చంపమన్నాడు, కొట్టమన్నాడు, ఇళ్ళ మీద దాడులు చేయమన్నాడు, కేసులు పెట్టమన్నాడు, సభాపతిని కూడా నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటలేవని ఎన్ని మాట్లాడినా తల్లి. మీరనే చెప్పండి అమ్మా, ఆయనకు జర ఈ మాటలు చెప్తే ఆయనకి ఏమైనా గుర్తొస్తుందేమో. నువ్వు ఆ రోజు వాళ్ళని చంపమన్నావు, కొట్టమన్నావు, బహిష్కరించమన్నావు, ఇళ్ళ మీద దాడులు చేయమన్నావు, ఇవన్నీ చేయమన్నావు. ఓ నా మొగుడా, మరి నువ్వు ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయినావా అని భార్యని అడగమన్నా, ఆ తల్లిని కూతుర్ని కూడా ఆ తల్లి బిడ్డ నువ్వన్నా అడుగు తల్లి అని మొరపెట్టుకున్నావు. ఎందుకు? మనం ఎవడు చెప్పినా ఇంటలేడు. కనీసం ఆ భార్య కూతురు చెప్తానని ఇంటడేమని. ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే, ఎవ్వడు చెప్పినదిగా డాక్టరు అందరూ నమ్మకాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? దేవునికి అడిగిపోతాం. అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఎక్కడికి పోతాం? అంతే, దేవుడా నువ్వే కాపాడని పోయినట్టే. ఇప్పుడు కూడా మనకి ఇంకెవ్వరు లేడు. ఇప్పుడు ఆయనే చెప్పిండు కదా ఇవన్నీ, ఆయనే మాట్లాడిండు కదా, మాలాంటి వాళ్ళతో చెప్పిండు కదా. మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నిసార్లు చెప్పిండు, బహిరంగ సభలు ఎన్నిసార్లు మాట్లాడిండు. మరి ఇవాళ ఎక్కడ పోయినాయి ఈ మాటలు, ఎక్కడ పోయినాయి స్టేట్మెంట్లు? అంటే వాడు యథారాజా తదా ప్రజ అన్నట్టు ఆయనకి తేడా ఏం లేదు. ఇక్కడ ఈ లీడర్లు కూడా అట్నే పాడారు కదా, కొంచెం కనీసం కూడా కామన్ సెన్స్. ఎంత సిగ్గుమాలిన వాళ్ళు. తెల్లారి అమావాస్యనట, అమావాస్యనే అర్ధరాత్రి పోయి జాయిన్. ఓర్ నాయన, వీళ్ళు మనుషులేనా, వీళ్ళు నాయకుల? చేసే పని కూడా మన ముహూర్తం అలా చేసే పని ఏమైనా ప్రజల కోసం గొప్ప పని చేస్తున్నట్టు. ఇట్లా తయారైన తర్వాత మనం ఏం చెప్తాం చెప్పిగా. కాబట్టి ఇప్పుడు అంతిమంగా మళ్ళీ ఇక్కడ సేమ్ కేసీఆర్ వస్తుండు. మళ్ళీ ఆయనకి అనడానికి కూడా ఆప్షన్ లేదు, అర్హత లేదు. అన్న కేసీఆర్ మర్చిపోండి మీరు. ఏం మాట్లాడితే మనమే మాట్లాడుకోవాలి. అంతే. కేసీఆర్ ప్రస్తావన వద్దే వద్దు మనకి. కేసీఆర్ ప్రస్తావన ఎప్పుడు వస్తుంది మనకి? మళ్ళా ఆయనకి తెలంగాణ సోయి వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. ఆయనకే సోయి లేనప్పుడు మనకి ఎందుకు అంటున్నా? తెలంగాణ తోటి నాకు అక్కర్లేదని ఆయన వెళ్ళిపోయిన గురించి మనకి ఎందుకు బాధ? ఆయనకు సోయి వచ్చి, తెలంగాణ మీద ప్రేమ వచ్చి, చేసిన తప్పులన్నీ మార్చుకొని వచ్చినాడు. అప్పుడు ఆలోచిద్దాం మనం.
అది ఒత్తడో రాడు ఎవరికి తెలుసు. అరే ఇప్పుడు అన్న తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తోటి మొదలు కాలేదు, కేసీఆర్ తోటి అంతం కాదు. మీరు ఇంత మొదట్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగినారు, ఇది విధంగా జరుగుతుంది కదా, ఈ పరిణామాలు ఎక్కడికి పోతాయి అని అడిగినారు. ఏమీ కాదు. తెలంగాణ సమాజం బ్రిటిష్ ఓన్నే 13 సార్లు దండయాత్ర చేసినా ఇక్కడ అడుగు పెట్టనీయలే. 53, 56, 69 తర్వాత విద్రోహాలకు గురైనా, నమ్మక ద్రోహాలకు గురైనా సుదీర్ఘకాలం అన్ని త్యాగాలు చేసి రాదనుకున్న తెలంగాణని, నవ్వుల పాలైన తెలంగాణని భారతదేశ చిత్రపటంలో ఈ భూమండలం ఉన్నంత కాలం ఉండనీయమని ప్రగల్భాలు కలిపినటువంటి కాదని పెప్పర్ స్ప్రేలు ప్రయోగించినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇది తెలంగాణ గడ్డ అన్న. మనం ఏమైనా చచ్చిపోయినావా? మన చీవునెత్తుడు లేదా? ఎవడో కొంతమంది ఉంటాడు అమ్ముడు పోయేటోడు. తెలంగాణ సమాజం అన్న వీళ్ళు ఎంత బచ్చగాళ్ళు వీళ్ళు. నిజాం కంటే గొప్ప పెద్దోళ్ళ. నిజాం ముందు వీళ్ళు ఎంత? నిజాం కాలి కోటికి సరిపోడు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ రావులు, ఇంకోడు వీళ్ళెంత అసలు? నిజామునే ముప్పు తిప్పలు పెట్టి ప్రాణవారి చేతులు పెట్టుకొని పారిపోయేటట్టు చేసిన గడ్డ ఇది. ఈ గడ్డ యొక్క చైతన్యం, పోరాట పడిమని మనం తక్కువ అంచనా వేయద్దు. చేత కాకపోతే నాకు, మీకు, ఇంకోరికి చేత కాకపోతే మనం ఊకుంటామేమో, కానీ ప్రజలు ఊకోరన్నా. ప్రజలు ఊకోరు. ప్రజలు ఎప్పుడు ఊకోరు వీళ్ళు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదే ఎన్ఏ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ జరుగుతున్న పరిణామాల మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.